యూరియా కొరకు ఉదయం 4 గంటల నుండి క్యూ లైన్లో నిలబడ్డ రైతులు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద తక్కువ సంఖ్యలో యూరియా రావడంతో అధిక సంఖ్యలో యూరియా అవసరమున్న రైతులు రావడంతో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. రైతులను సముదాయించి సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సమత వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపించేస్తున్నారు. నాలుగు గంటలకు వచ్చి లైన్ కట్టినాం, ఇంతవరకు ఒక్క సంచి తీసుకోలేరు. మరి ఎట్లా బతుకుతారు? ఎట్లా రేవంత్ రెడ్డి చేసేది ఇట్లనేనా? వాడు ఎందుకు గెలిచింది? ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తుండు? వాళ్ళ అంగా అలా వచ్చే రేవంత్ రెడ్డి వాడు 2 గంటలకు వచ్చి లైన్ కట్టాం మేము, ఒక్క సంచి దొరకలేదు. పిల్లలు ఇచ్చిపెట్టి చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు ఇరుగా వాడితే కాళ్ళు ఇరిగినాయి, ఒక్కొక్కరు శైలి ఇరిగినాయి. వీడు చేసేది ఇట్లా ఎందుకని చేస్తుండు? ఎందుకు గెలిచింది సార్ లంగా? రాత్రి 1 నుంచి 2 నుంచి పడిగాపలు కాస్తున్న రైతుల పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. గత 2-3 వేల మంది వచ్చినారు. వారం 10 రోజుల నుండి కనీసం లారీలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి ఏంది? ఇలా ఉంటే గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నాయి? రోజుకో లారీ కానీ 2 లారీలు కానీ వస్తే ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా? ప్రతి విలేజ్ కు ఒక లారీ పంపించే ఉంటే ఇట్లాంటి పరిస్థితి రాకపోతుండే కదా. తక్షణమే కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ తొందరగా ఈ లారీలు పంపించే ప్రయత్నం చేయాలి. లారీలు లేకపోతే రైతులు కొట్టుకొని వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. పంటలు పండించిన పరిస్థితి నానా రకాల ఇబ్బంది పడి నానా రకాల అవస్థపడి రైతులు ఈ రోజు దాకా అవస్థపడి 2 నుంచి లైన్ లో ఉంటే ఒక్క లారీ వస్తే ఎంతమంది సరిపోతుంది? ఇక్కడ అసలు ఎవరు సరిపోకుండా పోతుంది. తక్షణమే లారీలు కంపల్సరీ కలెక్టర్ గారు కంపల్సరీ పంపించాలని కోరుకుంటున్నాము.